ఏపీ ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం వేళ మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు, నిధుల విడుదల చేస్తోంది. ఈ ఏడాది 12న పాఠశాలల ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లికి వందనం నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం పైన కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో లబ్ధిదారులకు కీలక సూచనలు చేశారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తూ 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థుల వరకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో 13,000, పాఠశాలల అభివృద్ధికి 2,000 చొప్పున మొత్తం 15,000 జమ చేస్తోంది. ఈ ఏడాది 12వ తేదీ వేసవి సెలవులు తర్వాత పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా ఈ నెల 19వ తేదీన తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఒకరోజు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 20న నిధులు జమ చేయనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కాగా ఇదే సమయంలో లబ్ధిదారులకు కీలక సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వం అర్హుల జాబితా ప్రకటించిన తర్వాత లింక్ వస్తుంది. స్వర్ణగ్రామ వార్డు సిబ్బందిని సంప్రదించి పూర్తి సమాచారం పొందే వెసులుబాటు కల్పించారు. తల్లికి వందనం పథకం డబ్బులు జమ కావాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. గత విద్యా సంవత్సరం ఆధార్ అనుసంధానం చేయని కారణంగా పలువురి ఖాతాల్లో నిధులు జమ ఆలస్యమైంది. దీంతో ఈసారి ముందస్తుగానే లబ్ధిదారులు తమ వివరాలపైన స్పష్టత తీసుకోవాల్సినని సూచిస్తున్నారు. ముందుగానే అన్ని సక్రమంగా ఉన్నది లేనిది పరిశీలించుకోవడం మంచిదని చెబుతున్నారు.